ఎంజీబీఎస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కల్పన లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కల్పన, ఎంజీబీఎస్ లో ప్రయాణికుల రద్దీ ఎలా ఉంది? శ్రవంతి, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రధాన బస్ స్టాప్లన్నీ ఫుల్ రద్దీగా మారాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ నేను ఎంజీబీఎస్ లో ఉన్నాను. మన బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు, ఉదయం 7 గంటల నుంచి పెద్ద ఎత్తున రష్ అనేది కూడా ఎంజీబీఎస్కి వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుంచి కూడా అందరూ కూడా పల్లెకి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు గత హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ప్రజెంట్ వీళ్ళంతా కూడా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇది సూర్యాపేట కావచ్చు, దాంతోపాటు ఖమ్మం కావచ్చు, భద్రాచలం కావచ్చు. సో ఇక్కడికి సంబంధించిన ప్లాట్ఫామ్ ఇది. ఈ ప్లాట్ఫామ్ దగ్గరనే ఇంత రష్ ఉందంటే చూసుకోవచ్చు ఎంత పెద్ద రష్ ఉందన్న కూడా మనము. సో ఎంజీబీఎస్ బస్ స్టాప్ మొత్తం కూడా ఫుల్ ఆఫ్ రద్దీగా మారింది. దాదాపు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజు నుంచి విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా తమ సొంతూళ్ళకు బయలుదేరుతా ఉన్నారు. సో చూసుకోవచ్చు, దాదాపు అందరూ కూడా మనకు స్కూల్ స్టూడెంట్స్ కనిపిస్తూ ఉన్నారు. దాంతోపాటు చాలా మెంబర్స్ పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ ఊర్లకు వెళ్ళడానికి కూడా అందరూ కూడా పయనం అవుతా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు నిన్నటి నుంచి కూడా మనం ఏ బస్ స్టాప్ చూసినా కూడా ఫుల్ రద్దీగా కనిపిస్తూ ఉంది. ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, దాంతోపాటు మనం ఉప్పల్లో కూడా చూసుకోవచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, దాంతోపాటు అరంగర్ కావచ్చు. సో ఏ ప్రధాన బస్ స్టాప్లు చూసినా కూడా ఫుల్ ఆఫ్ రద్దీ అనేది మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు సంక్రాంతి సందర్భంగా ఇటు ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. దాదాపు 4400 స్పెషల్ బస్సులు అనేది వేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇటు స్పెషల్ బస్సులు వేసింది. దాంతోపాటు ఎప్పటికప్పుడు కూడా స్పెషల్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇటు అరంగర్ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, మేదిపట్నం కావచ్చు, దాంతోపాటు ఉప్పల్, ఎల్బీ నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్ అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇటు బస్ భవన్లో కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సంబంధించి కూడా రష్ ఎట్లా ఉంది, దాంతోపాటు ట్రాఫిక్ ఎట్లా ఉంది కూడా గమనిస్తూ ఉన్నారు. దాంతోపాటు రష్ ఎక్కువగా ఉంటే కూడా అదనపు బస్సులు కూడా వేయడానికి కూడా ఇటు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే టీఎస్ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఎట్లా అనిపిస్తా ఉంది, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నారో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీ పేరు? నా పేరు రమణ అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను బాలనగర్ చింతల నుంచి వచ్చానండి. నగరకల్లి వెళ్ళాలి. ఎప్పుడు వచ్చారు? ఎట్లా ఉంది బస్ స్టాప్ లో? బస్ స్టాప్ లో మస్తు జనం ఉన్నారండి బాగా. అసలు బస్సులు సరిపోవట్లేవు, అసలు పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. నైట్ చదిరి పెట్టుకున్నా కానీ ఇంతవరకు పోలేదండి. అందుకోసమే తొందరగా చేస్తే పోతామని చూస్తున్నాం. ఓకే, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? బస్సులు రావట్లేదా మరి? ఏది రాలేదండి. ఇంకా ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? నేను 2 గంటల నుంచి వెయిట్ చేస్తాను. 2 గంటల నుంచి వెయిట్ చేస్తాను. సో ఎట్లా ఉంది అంటే మహాలక్ష్మి ఉంది కదా, ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి కదా, వస్తున్నాయా మరి? ఫ్రీ బస్ అనేది జనాలు ఎక్కువ ఉన్నారండి. ఛార్జీ పెట్టుకున్నదే బెటర్ ఉన్నది అనిపిస్తుంది. సో చూస్తా ఉన్నాగా దాదాపు మెయిన్గా చెప్పాలంటే కూడా ఇప్పుడు ఫ్రీ మహాలక్ష్మి ఉండడంతో కూడా ఇటు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీ అనేది మనకు ఉంది. దాంతోపాటు మెయిన్గా చెప్పాలంటే కూడా ఇటు ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఉండడంతో దాదాపు 43% కూడా ఇప్పటికే ఆక్యుపెన్సీ పెరగడం జరిగింది. ఈ పండగ సందర్భంగా కూడా అది 43% నుంచి కూడా 73% కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు ఆర్టీసీ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే కూడా ఇటు నార్మల్ ఆర్డినరీ కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సు కావచ్చు, ఓన్లీ వీటికి మాత్రమే మహాలక్ష్మి పథకం అనేది ఫ్రీ ఉంటుంది. ఇక వేరే బస్సులు సూపర్ లగ్జరీ కావచ్చు, దాంతోపాటు డీలక్స్ కావచ్చు, వీటికి మాత్రం ఆర్టీసీకి సంబంధించి మహాలక్ష్మి పథకం అనేది ఫ్రీ అనేది ఉండదు. సో మెయిన్గా ఎక్కువగా మాత్రం ఈ ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సుల కోసం చూస్తూ ఉన్నారు. కాకపోతే అవి మాత్రం రావట్లేదు అని చెప్పేసి ఈ మహాలక్ష్మి ఫ్రీ ఉండడంతో కూడా పెద్ద ఎత్తున మహిళలు ఎక్కువగా వస్తున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు? దివ్య. ఎక్కడి నుంచి వస్తున్నారా? ఖమ్మం. ఇక్కడికి ఖమ్మం వెళ్ళాలా? సో ఎట్లా అంటే ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు మీరు? హాస్టలా? ఎక్కడ? హాస్టల్ అమీర్పేట్. హాస్టల్ అమీర్పేట్. సో ఎట్లా ఉంది, ఎన్ని గంటలకు వచ్చారు? ఇక్కడ రష్ ఎట్లా ఉంది? నేను వచ్చి ఒక 40 minutes అవుతుంది. రష్ నార్మల్గానే అనిపిస్తుంది నాకు. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను, అంటే ఫ్రీ ఉంది కదా టికెట్, సో దట్స్ వై. ఓకే, సో వస్తున్నాయా మరి బస్సెస్? వస్తున్నాయా? ప్రెసెంట్ వరకు అయితే ఒక బస్సే వచ్చింది, అది కూడా ఫిల్డ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే ఓకే, సో చెప్పండి, మీ పేరు? రేష్మా. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు? 40 minutes అవుతుంది వచ్చి వెయిట్ చేసి. అమీర్పేట నుంచి వస్తున్నాం, ఖమ్మం వెళ్ళాలి. సో ఒక బస్ కూడా రాలేదు ఇంతవరకు, అయితే వెయిట్ చేస్తున్నాం. మహాలక్ష్మి ఫ్రీ ఉంది కదా, సో ఏ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మరి? ఖమ్మం వెళ్ళలేదు, వెయిట్ చేస్తున్నాము. అంటే నార్మల్గా మహాలక్ష్మి అనేది మనకు ఆర్డినరీ కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సులలోనే ఉంది కదా, సో ఎక్కువగా సూపర్ లగ్జరీ అవే వస్తూ ఉన్నాయి కదా, మరి ఏ బస్ కోసం చూస్తాను? ఎక్స్ప్రెస్. ఓకే, ఆర్డినరీ డీలక్స్ కావచ్చు, అవి వస్తే ఎక్కువ వెళ్తారా మరి? లేదు.
ఫ్రీ కోసమే చూస్తాం ఎస్ ఓకే. సో చాలా వరకు కూడా అందరు కూడా ఫ్రీ బస్ కోసమే చూస్తూ ఉన్నారు. సూపర్ లగ్జరీ డీలక్స్ వచ్చినా కూడా కొంతమంది మాత్రమే వెళ్తా ఉన్నారు. సో ఫ్రీ బస్ ఏదైతే ఉందో దానికోసమే చాలా మెంబర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీ పేరు? శ్రీలత. శ్రీలత. ఓకే, ఫ్యామిలీతో వెళ్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఖమ్మం. ఖమ్మం. సో ఎట్లా ఉంది మరి ఇక్కడ రష్ ఎట్లా ఉంది? అమ్మ చాలా టైం పట్టేటట్టుంది, పిల్లలతో వెళ్ళాలంటే కష్టమైపోతుంది. టికెట్ తీసుకుని వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడు అలాగే వెళ్ళేవాళ్ళం, ఫ్రీగా ఉండేది. ఫ్రీ బస్ పెట్టిన కానీ కష్టం అయిపోతుంది. అందరే ఎక్కువ వస్తున్నారు జనాలు. అందులో ఖమ్మం సైడ్ బాగా వెళ్తున్నారు జనాలు. పిల్లలతో బాగా కష్టంగా ఉంది ఫ్రీ బస్ అనేసరికి. సో చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున ఇటు ఎంజీబీఎస్లో రష్ అయితే పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 2 గంటల నుంచి కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటు ఫ్రీ బస్ ఉండడంతో కూడా చాలా మెంబర్స్ కూడా పెద్ద ఎత్తున రష్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఎంజీబీఎస్ అనే కాదు, సిటీలో ఏ ప్రధాన బస్ స్టాప్లు చూసినా కూడా మనకు ఫుల్ రద్దీ అనే కనిపిస్తూ ఉంది. ఇటు మెయిన్గా ఈ సంక్రాంతి పండుగ అంటేనే ఎక్కువగా ఏపీ పబ్లిక్ వెళ్తూ ఉంటారు. సో ఏపీకి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు కూకట్పల్లి కావచ్చు, దాంతోపాటు ఎల్బీ నగర్ కావచ్చు, విజయవాడ అటు హైవే సంబంధించి అక్కడ కూడా పెద్ద ఎత్తున స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా ఫుల్ ఆఫ్ రద్దీ మనకు నిన్న రాత్రి నుంచి కంటిన్యూగా రష్ అనేది చాలా వరకు ఉంటుంది. సో బస్సెస్ కూడా దొరకట్లేదు అనేసి చాలా మెంబర్స్ కూడా చెప్తా ఉన్నారు. ఇటు ఇప్పటికే ట్రైన్కి సంబంధించి కూడా టికెట్స్ కూడా అన్ని బుక్ అయిపోయాయి. అదనంగా ట్రైన్స్ వేసినా కూడా ఇప్పటికే ఫుల్ ఆఫ్ రద్దీ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇటు బస్ స్టాప్లలో చూసుకున్నా కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఇటు ఏపీ అనే కాదు, తెలంగాణ పబ్లిక్ కూడా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా సొంతూరులో బాట పట్టారు. ఇటు తెలంగాణ పబ్లిక్ కూడా వెళ్ళడంతో పెద్ద ఎత్తున ఇటు ఏ బస్ స్టాప్ చూసినా కూడా ఫుల్ ఆఫ్ రద్దీ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు ఎంజీబీఎస్లో కూడా అదనంగా బస్సులు కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఎక్కడికక్కడ ఇప్పుడు 4,400 అదనపు బస్సులు వేశారో అవి ఎక్కడికక్కడ ఇటు ఎంజీబీఎస్ కావచ్చు, దాంతోపాటు జేబీఎస్ కావచ్చు, ఇటు కుక్కట్పల్లి కావచ్చు, బేదిపట్నం కావచ్చు, అరంగర్ కావచ్చు. సో ఎక్కడికక్కడ జంక్షన్ దగ్గర ఆ బస్సెస్ అయితే డివైడ్ చేశారు. వాటికి సంబంధించి కూడా ఇప్పటికే స్పెషల్ బస్సులకు సంబంధించి కూడా అందరు కూడా ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రయాణికులు ఎక్కువగా పెరిగితే మళ్ళీ దాంతోపాటు ఎలాంటి ఇబ్బందులు అయినా కలిగితే అదనపు బస్సులు కూడా వేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఏపీకి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 1400 సర్వీసులు అనేవి అవి నడుస్తూ ఉన్నాయి. సో అదనంగా కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఇటు మన టీఎస్ ప్రభుత్వం కూడా కోరడం జరిగింది, ఆర్టీసీ అదనపు బస్సులు వేయాలని చెప్పేసి. సో అవి కూడా అదనపు బస్సులు వేశారని కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యంగా ఏ బస్ స్టాప్ చూసినా ఫుల్ ఆఫ్ రద్దీ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. శ్రవంతి. రైట్ కల్పన, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.